నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలం నెలపల్లి గ్రామంలో రెవెన్యూ అధికారులు ఇష్టారాజ్యంగా వర్పి అడంగల్ మార్చి రైతుల భూములను లాక్కుంటున్నారని రైతులు వాపోతున్నారు. గత 40 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్న భూమిలో కొత్తగా మరొక పేరును చేర్చి ఆ భూమిని పెత్తందారులకు అంటగట్టే విధంగా ప్రభుత్వ ఉద్యోగులు నడుచుకుంటున్నారని ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకుని తమ భూమిని తమకు చేరే విధంగా చూడాలని వారు తెలియజేస్తున్నారు. నలపల్లి గ్రామంలో అనేక భూములు ఇలాగే రికార్డులు మార్చి పెత్తందారులకు అంటగడుతున్నారని, ఈ గ్రామంలో రైతులు అనేక మంది ఇబ్బందులకు గురవుతున్నారని వారు తెలియజేశారు. ఈరోజు నెలబల్లిలో ఒక ల్యాండ్ డిస్ప్యూట్ గురించి భూమి తగాదంటే కొలతలు ప్రజలకి ఎవరెవరి పొలాల్లో ఈ సబ్ డివిజన్ చేసినవి కానీ ఈ తీసేసిన పేర్లు కానీ వాటి గురించి నోటీస్ ఇవ్వగా రైతులందరూ ఇక్కడికి రావడం జరిగింది. ఇందులో ఏంటంటే ముఖ్యంగా ఏ రైతులకు కానీ ఎవరికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కొంతమంది పేర్లను తీసేయడం జరిగింది. ఆ అధికారి ఏంటంటే కొంతమంది రియల్ ఎస్టేట్ ఏజెంట్స్తో కొల్లుడయి అతను తొందరపడి అతను వచ్చి 4 నెలల్లో ఈ నెలబల్లి చుట్టుపక్కల నెలబల్లి కానీ దొరవారిసత్రం కానీ చుట్టుపక్కల ఉండే గ్రామాల్లో ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది, ఎమ్మెల్యేకి చెడ్డ పేరు వచ్చింది. అతను విచ్చలవిడిగా పేర్లు మార్చడం కానీ తీసేయడం కానీ ఇవన్నీ చేశాడు. అయినా సక్రమంగా ఒక సర్వే చేసి ఆ భూమి ల్యాండ్ ఎంత ఉందో ఆ భూమి వాళ్ళకు ఎవరు రైతుల పేరుతో ఉందో సబ్ డివిజన్ పేరుతో ఉందో అది తీసి సరిగ్గా సక్రమం చేసేసి వాళ్ళ రైతులకు ఇబ్బంది లేకుండా ఇవ్వాలి. వాళ్ళు వ్యక్తిగతమైన స్వార్థాని కోసమో ఎవరితోన్నా లాలూచి పడో అలాంటివి చేయడం ఇది మంచిది కాదు. అధికారులు కూడా జాగ్రత్తగా చేయాలి. వాళ్ళు చాలా భవిష్యత్తు ఉండే అధికారులు. రైతులతో నిద్రలేస్తే రైతులతో సంబంధం ఉండే విఆర్ఓలు వీళ్ళు వాళ్ళతో మంచిగా ఉండి వాళ్ళకి మంచిగా ఏదైనా చేయాలి. కానీ ఇక్కడ విలేజెస్లో డిస్ప్యూట్స్ రైజ్ అయ్యేటట్టుగా ప్రతి గ్రామంలో ఇట్లాంటివి మేము చాలామంది విఆర్ఓలను ఇలాంటి వాళ్ళని చూసాము. కానీ ఇంత డిస్ప్యూటు ఈ విధంగా కలగజేసుకొని క్రియేట్ చేసి దాన్ని వీళ్ళే పేర్లు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడైనా కానీ అధికారులు సక్రమమైన పద్ధతిలో పోయి వాళ్ళ ఉద్యోగ భద్రతను వాళ్ళు కాపాడుకోవాలని తెలియదు.